ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మనందరి సుపరిచితుడు డిచ్కీ బాబా ఒక భయంకరమైన జోక్ వేశాడు. అదేంటో ఒక్కసారి చూడండి. ఇప్పుడు వాడి పేరు మల్లికార్జునరావు. వాడు కారులో పోతూ పాంప్లెట్ ఇస్తాడు. ఇచ్చి మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకోండి, చేతికి తాళ్ళలో ఉంటే తీసేయండి అంటాడు. ఇప్పుడు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు. విగ్రహాల పేరుతో వీడు బతుకుతాడు. ఇప్పుడు వాడు మల్లికార్జున అనే పేరు లేకుండా బతకగలడా? వాడు సాంబశివ అనే పేరు లేకుండా బతకగలడా? రాంబాబు అనే పేరు లేకుండా బతకగలడా? మరి ఎందుకు నాన్న యాదవ బతుకు? యేసు అనే చవట వీళ్ళకి పేరు పెట్టలేకపోయాడు. తిరుమలలో పనిచేసే గొర్రెలకు వాళ్ళకి కూడు పెట్టలేకపోయాడు. పేరు పెట్టలేని చవట యేసు, కూడు పెట్టలేని చవట యేసు నీకు పరలోకం ఎలా ఇస్తాడు రా పుస్కి? కాబట్టి నీతి లేనివాడే క్రైస్తవుడు అవుతాడని మరోసారి నిరూపించిన మనకే పుట్టినటువంటి మల్లికార్జునరావు, వాడి ఫోన్ నెంబర్కి నేను మెసేజ్ పెట్టా, రాడు, రిప్లై ఇవ్వడు. ఈ పేరు లేకుండా బతుకు, నీకు దొరుకుతుందా మెతుకు, ఎక్కడికైనా పోయి వెతుకు అంటే వాడి దగ్గర లేదు చితుకు, వాడు రాడు. అదేందా? ఆడే కదా నాన్న, వీళ్ళందరూ అందరూ మన పుట్టినోళ్ళే కదా, వీళ్ళేం బయట వాళ్ళకి ఏం పుట్టలే కదా. ఆడు సతీష్ అయినా సురేష్ అయినా ఎవడైనా. అదే 200 ఏళ్ళ క్రితం క్రైస్తవం ఇండియాలో, మన భారతదేశంలో వాడు అలా చెప్తే అంటాడు, 1000 ఏళ్ల క్రితం ఆడెవడో తోమ అనే దోమ వచ్చింది అంటాడు. పోని వాడు అన్నది నిజం అనుకుందాం కాసేపు. ఈ క్రైస్తవం అనే దరిద్రం భారతదేశానికి ఏం ఉపకారం? అది చెప్పమను, అది చెప్పు. మనం అంతటా దైవాన్ని చూస్తాం. మనం దైవంగా చూసిన ప్రతిదాన్ని వాడు వ్యతిరేకిస్తాడు. విగ్రహాల్లో దేవుడు లేడు అంటాడు. మరి యేసు బొమ్మ మీద వచ్చపోయగలిగే ఏ పిచ్చనా గొర్రెైనా నాకు ఫోన్ చేయండి, చేయుడు. హిందూ దేవుళ్ళ పేరు లేకుండా బతకగలిగేవాడు ఎవడైనా రండి. తమ పూర్వీకులు ఎదవలని చెప్పగలిగేవాడు ఎవడైనా రండి. పోనీ తమ పూర్వీకులు గొప్పోళ్ళని చెప్పగలిగేవాడు ఎవడైనా రండి. మేం మింగితే పుట్టినలే కదరా మీరు ఎదవ బతుకులు. అందుకని క్రైస్తవం అజ్ఞానం, క్రైస్తవం ఒక మురికి కోపం, క్రైస్తవం ఒక వ్యభిచారం. ఊరికే వీడియో కింద కామెంట్లు పెట్టడం కాదురా. మీ నాన్న పేరు మీ అమ్మ పేరు ముంజ బైబిల్లో ఉంటే ఫోన్ నెంబర్ పెట్టండి. మాకు పుట్టిన వాళ్ళారా కాదంటారా? ఫోన్ చేయండి చూద్దాం. ఏంటయ్యా రాధా, ఏం మాట్లాడుతున్నావు? తోమ గారు భారతదేశానికి రాలేదా? క్రీస్తు శకం 52వ సంవత్సరంలో గోండెఫారెస్ అనే రాజు కేరళను పరిపాలిస్తున్న సమయంలో మలబార్లోని పెరియారు నదీ తీరపు ముఖద్వారంలో ఉన్న క్రాంగనూరు అనే ప్రాంతానికి నిర్మాణం నిమిత్తం గోండెఫారెస్ రాజు తోమగారిని పిలిపిస్తారు. ఈ తోమగారు కేరళలోని 7 చర్చిలను కొడంగల్లూరు, కొల్లం, పాలయూరు, కొట్టక్కవు, కొక్కమంగళం, నిరణంలలో నిర్మించారు. తర్వాత క్రీస్తు శకం జూలై 3, 72వ సంవత్సరంలో భారతదేశంలోని తమిళనాడు చెన్నై పట్టణంలో సెయింట్ థామస్ మౌంట్ వద్ద ఈటెలతో చంపబడ్డారని, ఆయన మృతదేహాన్ని భారతదేశంలో తూర్పు తీరంలో ఉన్న మైలాపూర్లో సమాధి చేశారు. ఆయన భారతదేశానికి వచ్చారని ధృవీకరించి భారత ప్రభుత్వం ఆయనపై ఒక స్టాంపు రిలీజ్ చేసింది. చూసి సావు. ఇకపోతే ఈ చరిత్ర జరిగింది అనడానికి నిలువెత్తు ఆధారం గోండెఫారెస్ నాణెం. ఇది కూడా చూసి తగలడు. ఇంతకన్నా ఆధారం ఏం కావాలరా సన్నాసి? తోమా గారు కట్టించిన చర్చిలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆయన సమాధి కూడా ఉంది. నేను మొన్న మేలో స్వయంగా చూసి తాకి వచ్చాను. నీకు ప్రూఫ్ కావాలితే వెళ్ళి చూసిరా. ఇకపోతే నీ రాముడు కృష్ణుడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటి? వాళ్ళు వాడిన ఒక్క వస్తువు చూపించు. క్రైస్తవ్యం ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు కలిగిన క్రీస్తు మార్గంరా. అందుకే ఏ క్రైస్తవుడు దేనికి భయపడడు. మీ గ్రంథాల్లో సొల్లు గ్రంథం అనుకున్నావా ఏంటి? మా బైబిల్ ఖచ్చితమైన ఆధారాలతో తన గ్రంథాన్ని వ్రాయించి ఆ దేవుడు మాకు ఇచ్చారు. కాబట్టి మీలాంటోళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా మేము భయపడేదేలే.